తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా బాట పడుతూ ముందుకు దూసుకెళ్లడం విశేషం. 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. అలాంటి నటుడు ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తుండడం విశేషం. చిరంజీవి బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే శ్రీకాంత్ ఒడేలా దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో విలన్గా మోహన్ బాబును తీసుకునే ప్రయత్నంలో శ్రీకాంత్ ఒడేలా ఉన్నాడు. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్గా మారాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబుని విలన్గా చూపిస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఈ సినిమా సమయంలో మంచి బాండింగ్ కుదరడంతో చిరంజీవితో చేయబోయే సినిమాకి సైతం మోహన్ బాబును విలన్గా తీసుకోవాలనే ప్రయత్నంలో శ్రీకాంత్ ఒడేలా ఉన్నారట. ఈ విషయాన్ని చిరంజీవికి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. చిరంజీవి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఏదేమైనా కూడా మోహన్ బాబు చిరంజీవి సినిమాలో విలన్ గా నటిస్తే మాత్రం అదొక సెన్సేషన్ అవుతుందని చెప్పాలి. నిజానికి మోహన్ బాబు పాత్ర చాలా వైవిధ్యభరితంగా ఉంటుందట. ఆయన ఒక డాన్ పాత్రలో మనకు కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. చిరంజీవి పాత్రకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుందో మోహన్ బాబు పాత్రకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందట. ఇక మొత్తానికైతే మోహన్ బాబు ఇందులో కూడా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి డిఫరెంట్ పాత్రలను ఎంచుకొని ముందుకు సాగుతుండడం విశేషం. ఇక ప్యారడైజ్ సినిమాలో మాలిక్ అనే క్యారెక్టర్లో నటిస్తున్నాడు. మొత్తానికైతే మోహన్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ని చాలా గ్రాండ్గా స్టార్ట్ చేయబోతున్నాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.